నిన్న హౌసింగ్ మినిస్టర్ పార్థసారథి గారు వైసీపీ పార్టీ ఉగ్రవాద సంస్థ సిఎస్ఐ ఉగ్రవాద భావజాలం ఉన్నటువంటి సంస్థ, జగన్మోహన్ రెడ్డి ఒక ఉగ్రవాది అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడినాడు. వీళ్ళందరికీ మావిగన్ ప్రపోజల్ దెబ్బకు మైండ్ బ్లాక్ అయిపోయింది, దిమ్మ తిరిగిపోయింది, బట్టలు తడుపుకుంటున్నారు. మావిగన్ ప్రజలలోకి ఆ డిస్కషను జగన్మోహన్ రెడ్డి గారు చెప్పేటువంటి ప్రపోజల్లో ఉన్నటువంటి వాస్తవికతకు ప్రజలందరూ కూడా దాని మీద విస్తృతంగా చర్చ జరిగేసరికి వీళ్లకు అయోమయంలో పడిపోయినారు. వాస్తవాలు జగన్మోహన్ రెడ్డి ఇంత క్లియర్గా చెప్పేసరికి వాళ్ళు చేయాలనుకునే దోపిడీ నుండి ఎట్లా బయటపడాలి, ఏ రకంగా డైవర్ట్ చేయాలి, సబ్జెక్టును డైవర్ట్ చేయాలి, పబ్లిక్ అటెన్షన్ డైవర్ట్ చేయాలి అనే దీంట్లో ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. అచ్చెన్నాయుడు పర్సనల్ అటాక్ చేస్తాడు, ఏమేమో మాట్లాడతాడు. అడ్డంగా 4 అడుగులు, నిలువుగా 6 అడుగులు పెరిగినాడు ఆయన మాట్లాడతాడు. తర్వాత ఏబిఎన్ వాళ్ళు అవి జగన్మోహన్ రెడ్డి చెప్తే భార్యలను కూడా వేరే వాళ్ళకి ఇచ్చి పెళ్ళిళ్ళు చేస్తారని మాట్లాడతారు. అంటే ఏమర్థం అంటే జగన్మోహన్ రెడ్డి చెప్తే వైసీపీ నాయకులు వాళ్ళ భార్యలను కూడా వేరే వాళ్ళకి అప్పచెప్తారనే బుద్ధిని మాట్లాడుతున్నారా? కొద్దిగానే కామన్ సెన్స్ ఉందా? అన్నం తింటున్నారా, కడుపుకు గడ్డి తింటున్నారా? ఇంకొకరేమో ఈరోజు పార్థసారథి గారు ఆ మావిగన్ దెబ్బకు మైండ్ బ్లాక్ అయ్యి ఏం మాట్లాడుతున్నాడు వాడికి అర్థం. ఉగ్రవాది సంస్థ అని మాట్లాడుతున్నారు. అసలు ఉగ్రవాద సంస్థ ఎవరిది? మీ పార్టీ అధికారంలోకి వచ్చిన 2 సంవత్సరాలలో ఏం జరిగింది? మమ్మల్ని అడుగుతున్నారు, చెప్తున్నావు నువ్వు చంపుతామని, తర్వాత నరికేస్తాం, పొడి చేస్తాం అని మాట్లాడే వాళ్ళు ప్రజాస్వామ్యవాదులు ఎలా అవుతారు? వారి భాష ఉగ్రవాదుల కంటే దారుణంగా ఉంది. మా వాళ్ళు అంటున్నారేమో కానీ మీ వాళ్ళు నరుకుతున్నారు, చంపుతున్నారు. ఎక్కడ అనేది కూడా లేదు. మా వాళ్ళు చంపుతాం, నరుకుతామని అనేది మీరే, చంపుతుండేది మీరే, నరుకుతుండేది మీరే. ఈరోజు మీ 2 సంవత్సరాల హయాంలో మీరు ఎంతమందిని నరికినారో చెప్పాలన్నా? పల్నాడు జిల్లాలో జూన్ 25వ సంవత్సరం జూన్లో దేవిశెట్టి వెంకటేశ్వర్లు, కోటేశ్వరరావులు 2 నరికినారు. మీరే నరికింది మేమా? మీరేమో మా జగన్మోహన్ రెడ్డి గారిని విలన్ అంటున్నారు. సరే, ఇన్ని మంచి పనులు చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు విలన్ అవుతారా? అంటే మహిళలకు పట్టాలు ఇచ్చే విలనా? మహిళలకు 0 వడ్డీ కింద ఇస్తే విలనా? యువకులందరికీ 6,50,000 ఉద్యోగాలు ఇస్తే విలనా? రైతులకు రైతు భరోసా కింద వేల కోట్ల రూపాయలు ఇస్తే విలనా? మమ్మల్ని విలన్ అంటున్నారు. సరే, మేము జగన్మోహన్ రెడ్డి గారు ఇన్ని మంచి పనులు చేస్తే ఒకవేళ మీరు అన్నట్టు విలన్ అయితే భద్రాచలము, కీసర, బాసర, సమ్మక్క సారక్క ఇవన్నీ చంద్రబాబు నాయుడు కట్టించినారంట. అలంపూర్ కట్టించింది చంద్రబాబు నాయుడు గారు ఆయన చెప్పుకుంటున్నారు. మేము చెప్పడంలా. సమ్మక్క సారక్క, యాదగిరిగుట్ట, సమ్మక్క సారక్క, బాసర, కీసర, అలంపూర్ టెంపుల్ కూడా ఈయన కట్టించినారంట. 500 సంవత్సరాల కిందట అలంపూర్ టెంపుల్ కట్టించినారు, చంద్రబాబు నాయుడు గారు కట్టించినారంట. మరి విలన్ అనుకోవాలన్నా, హీరో అనుకోవాలన్నా, కమెడియన్ అనుకోవాలన్నా,
జోకర్ అనుకోవాలన్నా ఏమనుకోవాలి? కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్లో సిలిండర్ గ్యాస్ సిలిండర్తో వంట చేయొచ్చని కనిపెట్టింది ఈయన. మరి ఈయన కమిడీ అయినా ఏమనుకోవాలి? ఇంకొకటి, ఇది అన్నిటికంటే పెద్ద జోక్. అమరావతిలో ఏ ఇంటికి కావాలన్నా కరెంటు గ్యాసు డైరెక్ట్ ఇంటికి ఇచ్చినట్టు ఏసీ కూడా ఇస్తారంట. ఇది ఎక్కడి బాధండి? అమరావతిలో కట్టించుకునే ప్రతి ఇంటికి గ్యాసు కరెంటు సరఫరా చేసినట్టు ఇంటికి ఏసీ కూడా సరఫరా ఇస్తారంట. అదేదో సినిమాలో చెప్తాడు, అరే వాడిని అట్లా వదిలిపెట్టాకండ్రా, ఎవరికైనా చూపియండిరా అని చెప్పినట్టుంది మా బాధ. లోకేష్ గారు, లోకేష్ బాబు గారు, మీ నాన్నగారిని అట్లా వదిలేయద్దు, ఎవరికన్నా డాక్టర్కి చూపియండి బాబు. ఇలాంటి ఆంధ్ర రాష్ట్రం ఇబ్బంది, నువ్వు ఇబ్బంది పడవు, మేము ఇబ్బంది పడతాం. ఇది నా సలహా లోకేష్ బాబు గారు. కర్నూలులో ఎప్పటి నుంచో ఉన్నటువంటి స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా సంస్థను తిరుపతికి తీసుకుపోవడానికి దాన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. అది సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించినటువంటి స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా. అది ఎప్పటి నుంచో కర్నూలు ఉంది. దాని కింద అందరికీ కూడా చాలామంది, అంటే హ్యాండ్బాల్ కావచ్చు, కబడ్డీ కావచ్చు, లేకుంటే ఫుట్బాల్ కావచ్చు, వాలీబాల్ కావచ్చు, ఇట్లా చాలా స్పోర్ట్స్ యాక్టివిటీస్కు ఫ్రీ ఫుడ్, ఫ్రీ అకామిడేషన్, ఫ్రీ డ్రెస్, ఫ్రీ షూసు, ఫ్రీ ట్రైనింగ్, ఇవన్నీ కూడా ఇచ్చేటువంటి ప్రిస్టేజియస్ సెంట్రల్ గవర్నమెంట్ సంస్థ కర్నూలు నుంచి తిరుపతికి తీసుకుపోతూ ఉన్నారు. కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి మంత్రి గారేమో కర్నూలును స్పోర్ట్స్ సిటీ చేస్తాను, కర్నూలులో ఒక పెద్ద క్రికెట్ స్టేడియం కడతాం, క్రికెట్ టోర్నమెంట్స్కి దీన్ని హబ్బుగా చేస్తాం, ఇక్కడ ఒలింపిక్స్ కూడా నడిపే స్థాయి తీసుకొని వస్తాం అని చాలా మాటలు చెప్తున్నారు. నేను మంత్రి గారికి మనవి చేస్తూ ఉన్నాను, అయ్యా మాకు పెద్ద క్రికెట్ స్టేడియం కట్టండి, మంచిదే, ఇక్కడ T20 ఆడిపిస్తారా, లేదంటే ఇంటర్నేషనల్ క్రికెట్ టోర్నమెంట్స్ నడుపుతారా, లేకుంటే ఇంటర్నేషనల్ కబడ్డీ పోటీలు నడుపుతారా, ఇంటర్నేషనల్ ఫుట్బాల్ నడుపుతారా, అవన్నీ ఊహాజనితమైనటువంటి మాటలు మాకు చెప్పాకండి. ఇంటర్నేషనల్ ఒలింపిక్స్ కూడా జరపచ్చు, మీకు అంత సామర్థ్యం ఉండొచ్చు, కానీ మమ్మల్ని ఆశల పల్లకిలో కాకుండా ఉన్నటువంటి స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా సంస్థ కర్నూలు నుంచి తరలిపోకుండా కాపాడగలిగితే చాలు, లేకుండా అది కనుక ఇక్కడి నుంచి తిరుపతికి తీసుకుపోగలిగినారంటే ఒక మంత్రిగా, కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి మంత్రిగా అది మీ వైఫల్యం అకౌంట్లోకి వస్తుందని గుర్తుపెట్టుకోవాలని తెలియజేస్తాను.